నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 25వ తేదీన అనకాపల్లిలో చికెన్ మరియు ఎగ్ మేళా ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించిన నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ సభ్యులు. ప్రజలందరికీ చికెన్ మరియు ఎగ్ వినియోగం వలన కలుగు ప్రయోజనాలు తెలియజేయడమే కార్యక్రమం ఉద్దేశం. రాష్ట్రంలో కూటమి పాలన రాక్షస పాలనలా తలపించేలా ఉందన్న వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కురసాల. నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా పార్టీ శ్రేణులతో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన కన్నబాబు. సబ్బవరం మండలంలో వైభవంగా శ్రీ వీరాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమ మహోత్సవం. మొగలిపురం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన మాడుగులు ఎమ్మెల్యే బండారు, మాజీ ఎమ్మెల్యే గండి కరణంలు. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని అడిగితే అరెస్టులు చేయడం సిగ్గుచేటన్న డివైఎఫ్ఐ సభ్యులు. విజయనగరం, విశాఖపట్నం తదితర జిల్లాలో అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్. ఈ నెల 25వ తేదీన అనకాపల్లిలో చికెన్ మరియు ఎగ్ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ అనకాపల్లి జిల్లా కమిటీ సభ్యులు తెలిపారు. అనకాపల్లి విజయ రెసిడెన్సీలో నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ నెల 25వ తారీఖున అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు చికెన్ మరియు ఎగ్ మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ పాల్గొంటారని అన్నారు. ప్రజలందరికీ చికెన్ మరియు ఎగ్ వినియోగం వలన కలుగు ప్రయోజనాలు తెలియజేయటకు రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో చికెన్ అండ్ ఎగ్ మేళా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి చికెన్ మరియు ఎగ్తో చేసిన రుచికరమైన ఐటమ్స్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు మరియు జిల్లా పశుసంవర్ధక శాఖ వారు పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో అందరికీ ట్రబుల్ చేస్తుంది. ఈ బర్డ్ ఫ్లూ అన్నది ఓన్లీ బర్డ్స్ నుండి, అంటే కోడి నుండి కోడికి మాత్రమే వ్యాపించగలదు. ఇది మనిషికి వ్యాపించిన దాఖలాలు మన ఇండియాలో అయితే లేవు. కాబట్టి దాని గురించి అంతగా భయపడాల్సింది ఏం లేదు. ఏదైనా అలాగ డైరెక్ట్గా అందులో పనిచేసే వర్కర్స్కి వాళ్ళకేమైనా వచ్చే అవకాశం ఉంది తప్ప మాంసం తినటం వల్ల, గుడ్డు తినటం వల్ల అది వచ్చే అవకాశాలు అయితే చాలా చాలా తక్కువ. ఈ వైరస్ ఒకవేళ ఎవరికైనా వచ్చిన దాఖలాలు లేవు. ఎక్కడ పై దేశాల్లో వచ్చినది మామూలు జలుబు, దగ్గు, తుమ్ములు, కళ్ళు ఎర్రబట్టం, ఇలాంటి మనం ఎలాగైతే మన వైరల్ ఫీవర్ ఎలా వస్తుందో అలాగే వస్తుంది, అంతకంటే ఏం రాదు. అలాగే మనం 5-6 రోజులు మందులు వాడితే నార్మల్ అయిపోద్ది. అంతేగాని దీనివల్ల ఎటువంటి ప్రాణహాని కానీ ఎటువంటి ఇది కానీ లేదు. కాబట్టి దాని గురించి ప్యానిక్ అవ్వాల్సిన పనే లేదు. ఈ బర్డ్ ఫ్లూ గురించి పై దేశాల్లో అన్ని పరిశోధనలు జరిగాక కూడా ఎక్కడ ఎవరు ఎటువంటి బ్యాడ్ రిమార్క్స్ అయితే రాలేదు. ఈ అపోహ వల్ల అప్పుడు ప్రజల్లో ఈ ఫుడ్ తినటంలో ఇవన్నీ తగ్గించడం వల్ల, చికెన్ మానేసి ఇది మానేయటం వల్ల ఈ లోపాలైతే పెరుగుతాయి. ముఖ్యంగా ఈ చికెన్ కానీ ఈ ఎగ్స్ కానీ వీటిలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ. మనకి ప్రోటీన్ చాలా అవసరం మన శరీరానికి. మనం ఎన్ని కేజీలు ఉంటే, మనం 70 కేజీలు ఉన్నప్పుడు 70 గ్రాములు ప్రోటీన్ రోజు తీసుకోవాలి. 100 గ్రాములు చికెన్ తిన్నప్పుడు 20 గ్రాముల ప్రోటీన్ మనకి యాడ్ అవుద్ది. అలాగే ఒక ఎగ్ తింటే ఒక 6 గ్రాముల ప్రోటీన్ యాడ్ అవుద్ది. అలాగే పప్పు ఇలాంటి వాటిల్లో ప్రోటీన్ ఉంటుంది. కానీ ఇందులో చీప్లో తక్కువ ఖరీదులో వచ్చే ప్రోటీన్ వేరే ఎక్కడ ఉండదు. కాబట్టి ఈ చికెన్ అన్నది, మటన్ అయితే అంత ప్రోటీన్ ఉంటుంది, కానీ మటన్ అన్నది రెడ్ మీట్, ఇది లీన్ మీట్. ఈ వైట్ మీట్ తినటం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి హాని ఉండదు. మోరోవర్ ఇప్పుడు ఎగ్స్ ప్రతిరోజు ఒక ఎగ్ అయితే అందరూ తినాలి కూడా.
అందులో ఉన్న పోషక విలువలు అలాంటివి. అందులో ఎగ్ తింటే ఏ హార్ట్ అటాక్స్ వస్తాయని ఇవన్నీ ఆ భయపడాల్సిన పని కూడా ఏం లేదు. ప్రతిరోజు ఒక ఎగ్ తినొచ్చు. ఇంకా ఎగ్స్ తినాలంటే తక్కిన ఇంకో 2-3 ఎగ్ వైట్స్ తినొచ్చు. అందులో ఉండే ఎల్లోలో కొలెస్ట్రాల్ ఉంటుంది అని అంటారు, కానీ ఆ కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాల్. అది ఎప్పుడు హెచ్డిఎల్, ఎల్డిఎల్ అని ఉంటాయి. హెచ్డిఎల్ అన్నది మంచి కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ అన్నది బ్యాడ్ కొలెస్ట్రాల్. ఇందులో ఉన్నది గుడ్ కొలెస్ట్రాల్. మనకు ప్రతిరోజు 4.5 కోట్ల ఎగ్స్ మనకు వినియోగం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఎగ్స్ తాలూకా ముఖ్యం అంటే చీపెస్ట్ ప్రోటీన్ అన్నమాట. కల్మిషన్ లేని ప్రోటీన్ సప్లై చేయడానికి, అంటే పేదవాడికి వెంటనే దొరికే ప్రోటీన్ అనేది ఎక్కువ. ఒకటి ఈ ఎగ్ తినే వల్ల ఎటువంటి జబ్బులు కానీ రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. సో దీన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మన ఇండియాలో అంటే సంవత్సరానికి 70 గుడ్లే తింటున్నాం. మిగతా దేశాలు కంపేర్ చేసుకుంటే 170-200 గుడ్లు తినే సంవత్సరానికి తినే పరిస్థితి ఉంది. మనది లెక్క వేసుకుంటే 70 ఎగ్స్ పర్ యాన్యువల్, సంవత్సరానికి 70 గుడ్లు తినే పరిస్థితి ఉంది. అంటే ఎంత తక్కువ ఉన్నామో తెలుసుకోవాలి. రెండోది, ఈ ఎగ్స్ కన్సంప్షన్ పెంచడానికి అంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ 70 గుడ్లు కూడా చాలా ఎక్కువ అనిపిస్తుంది. మనం ఒక 10 గుడ్లు పెరిగితే ఒక రైతుగా ఒక ఫ్యామిలీలో ఒక్కరోజు పనిదినం పెరగడానికి అవకాశం ఉంటుంది, ఉద్యోగ అవగాహన కలిగించడానికి అవకాశం ఉంటుంది, ప్లస్ మంచి ప్రోటీన్ సప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇంకా కల్మిషన్ లేని ప్రోటీన్ ఇవ్వడం అనేది ఎగ్ తప్పితే ఇంకా ఏం లేదు. ఒక ఎగ్ని ఇలా మిల్క్ కావాలంటే వాటర్ వేసుకోవచ్చు, ఇలా చికెన్ అండ్ మటన్ అంటే దాని రేట్ ఎక్కువ ఉన్నది అన్నది వేరేదో తీసుకొచ్చి పెట్టే పరిస్థితి ఉన్నాయి. ఎగ్ అన్న విషయంలో మాత్రం ఎటువంటి కల్మిషన్ లేని పరిస్థితి కనిపిస్తుంది. కల్మిషన్ లేని ప్రోటీన్ సప్లై చేయగలిగేది ఎగ్ ఒకటే. సో అది మనం ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. ప్రస్తుతం ఏంటంటే మనకు ఉన్న పాపులేషన్ రాను తగ్గడానికి అవకాశం ఉంది. బట్ ప్రభుత్వం ప్లాన్ ఏంటంటే వచ్చే 3 సంవత్సరాలు 30% పెంచాలన్న ఉద్దేశంతో మన అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్లస్ ఫామ్లో కూడా బయోసెక్యూరిటీ మెషర్ ఎలా చేయాలన్న విషయాన్ని కూడా ప్రతి ఒక్క ఫార్మర్కి మన అవగాహన కలిగించడం జరుగుతుంది. దాంతోపాటు లోకల్ డాక్టర్కి అన్ని విధాలుగా సపోర్ట్ చేసి వాళ్ళని మానిటర్ చేసి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి ప్లస్ అక్కడ చుట్టూ ప్రాంతాల్లో ఎటువంటి చెరువులు ఏదైనా సడన్గా అంటే వైల్డ్ బర్డ్స్ ద్వారానే ఇది వస్తాయి. ఎందుకంటే వలస వచ్చిన బర్డ్స్ అంటే జనరల్గా మనకి చలికాలం రోజుల్లో బయట నుంచి ఇతర దేశాల నుంచి బర్డ్స్ అన్ని రావడం జరుగుతుంది. దానివల్ల ఈ కోళ్ళు పక్కన ఉన్న కోళ్ళు దానివల్ల చనిపోవడం జరుగుతున్నాయి అన్నమాట. ఇదన్నీ మనం రెగ్యులర్గా మానిటర్ చేయడం జరుగుతున్న వలన ఇటువంటి స్ప్రెడ్డింగ్ అనేది మన ప్రాంతంలో ఎప్పుడూ లేదు. ప్రస్తుతం కూడా మనం రెగ్యులర్గా లోకల్ డాక్టర్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసి వాళ్ళకి ఏంటంటే కావాల్సిన ప్రొటెక్షన్ అంటే పర్సనల్ ప్రొటెక్షన్ కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ ఇచ్చేస్తున్నాం. ఎటువంటి బర్డ్స్ టెస్ట్ ఉంటే వెంటనే శాంపిల్స్ కలెక్ట్ చేసి స్టేట్ గవర్నమెంట్ ద్వారా మన సెంట్రల్ గవర్నమెంట్ పోబాల్కి హై సెక్యూరిటీ డిసీజ్ ల్యాబ్కి పంపించి శాంపిల్ కలెక్ట్ చేయడం జరిగింది. అట్లా ఒక భాగంగానే వెస్ట్ గోదావరిలో ఈ అవుట్ బ్రేక్స్ కన్ఫర్మ్ చేశారు. ఆ పర్టికులర్ ఏరియాలో 1 కిలోమీటర్ రేంజ్లో ఉన్న బర్డ్స్ అన్ని కల్ చేయడం జరిగింది. మోర్ దాన్ 5 lakhs బర్డ్స్ కల్ చేయడం జరిగింది. మళ్ళీ కొత్త అవుట్ బ్రేక్ అనేది రిపోర్ట్ కాలేదు. దాంతోపాటు ఏంటంటే ఎటువంటి మూవ్మెంట్ కూడా పర్టికులర్ 10 కిలోమీటర్ రేంజ్లో మూవ్మెంట్ అన్ని రెస్ట్రిక్షన్ చేయడం జరిగింది. కఠిన చర్యలు తీసుకున్న దాని మీద కొత్త అవుట్ బ్రేక్ అనేది రాలేదు. ఇది జరిగి ఇప్పటికి 20 రోజులు అయింది, కొత్త ప్రాబ్లం అనేది రాలేదు. ప్లస్ ఈ 3 జిల్లాలో మేము రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నాము. ఇంచుమించు 80 మంది డాక్టర్లతో రెగ్యులర్గా మానిటర్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇష్యూ అయితే ప్రస్తుతానికి జరగలేదు. ఏదైనా ఇష్యూ ఉంటే రెగ్యులర్ మానిటరింగ్, ఇంకా ఒక 20 రోజులు దాని రెగ్యులర్ మానిటరింగ్లో ఉంటాం. ఈ రీసెంట్ కాలంలో బర్డ్ ఫ్లూ వలన ప్రజలకి ఇబ్బంది వస్తుందని ఒక అపోహ కొంతమంది అతి ఉత్సాహంగా ఉన్నటువంటి మీడియా మిత్రుల వల్ల కానీ ప్రజల వల్ల కానీ జరిగింది. దీన్ని వెంటనే ప్రభుత్వం వారు కూడా స్పందించి ప్రతి జిల్లాలోనూ వారి డిపార్ట్మెంట్ ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో బర్డ్ ఫ్లూ దాని వల్ల హ్యూమన్ బీయింగ్స్కి ఏ రకమైనటువంటి హాని లేదనే విషయాన్ని అనేక రకాలుగా అన్ని విధాలుగా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మేము కూడా దాన్ని నమ్మాం. చికెన్ తినడం వల్ల కానీ ఎగ్స్ తినడం వల్ల కానీ హ్యూమన్ బీయింగ్స్కి ఎట్టి పరిస్థితుల్లో హాని లేదు. కారణం మనం 100 degrees టెంపరేచర్లో వండుకుంటున్నాం. ఆ టెంపరేచర్లో బర్డ్ ఫ్లూయే కాదు ఏ వైరస్ కూడా బ్రతకదు. కాబట్టి చికెన్ ఎగ్స్ తినడం సేఫ్ అని మేము నమ్ముతున్నాం. ముఖ్యంగా ఈ అపోహ వలన డెఫినెట్గా బర్డ్ ఫ్లూ వలన రైతులు అక్కడక్కడ
సోకిన వాళ్ళు నష్టపోవడం అయితే వాస్తవమే. బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఒక బర్డ్ వల్ల ఒక బర్డ్కి హైజీనిక్ కండిషన్స్ లేకపోతే వ్యాప్తి చెందుతాయి. కానీ సమాజానికి కానీ సొసైటీకి కానీ ఏ రకమైనటువంటి ప్రమాదం లేదు. ఒకవేళ సోకడం అంటూ జరిగితే అక్కడ ఉంటున్న మాతో పనిచేసే వర్కర్స్కి వాళ్ళకి సోకిన తర్వాత ప్రజలకు రావాలి. ఎంతవరకు బోర్డులు వచ్చిన దాఖలాలు ఎక్కడ కనపడలేదు దేశంలో. కాబట్టి మీరు హాయిగా తినొచ్చు. ఇంకా మేము గట్టిగా ఎందుకు చెప్తున్నామంటే ఎవరైనా బర్డ్ ఫ్లూ వలన మన దేశంలో చనిపోయారని ప్రూవ్ చేస్తే 5 లక్షలు నజరానా కూడా ఇస్తామని ఓపెన్గా చెప్తున్నాం. దాన్ని మీరు వీలైతే వినియోగించుకోండి. కారణం ఏంటంటే ఎట్టి పరిస్థితులు సాధ్యం కాదు, రాదు కూడా. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటంటే అఫ్కోర్స్ రైతులు నష్టపోతారు, కానీ ఇంతకంటే పెద్ద డ్యామేజ్ ఈ సమాజానికి. ఇప్పుడిప్పుడే పౌష్టికార లోపంతో ఉన్నాం. మనం తీసుకోవాల్సినటువంటి చికెన్ కానీ ఎగ్స్ కానీ తీసుకోవటం లేదు. ఇలాంటి అపోహల వలన ఆ పౌష్టికారం కూడా, పౌష్టికారం ఏంటి, చాలా చీపెస్ట్ పౌష్టికారం. ఈరోజు 10 రూపాయలు పెడితే కానీ మీకు టీ దొరకదు, 5 రూపాయలకి గుడి దొరుకుతుంది. అన్ని రకాలైనది. దాన్ని ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నాయి కన్సంప్షన్. పుణ్యం అంటూ ఏది మన కరోనా పుణ్యం అంటూ డాక్టర్స్ అందరూ కూడా ఇప్పుడిప్పుడే వాస్తవాలు తెలియపరుస్తున్నారు. కాబట్టి అది సమాజానికి నష్టం వస్తుంది కన్సంప్షన్ పోయేటట్టయితే. కాబట్టి ఇన్ ది హెల్త్ పాయింట్ ఆఫ్ ది సొసైటీ అందరూ తప్పకుండా ఎగ్స్ తినండి, చికెన్ తినండి, ఆరోగ్యంగా ఉండండి మాత్రం తెలియజేస్తున్నాం. ప్రభుత్వం సూపర్ 6 హామీల అంశంపైన వైసీపీ సీనియర్ నేత కురసాల కన్నబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి కన్నబాబు తాజాగా వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన కన్నబాబు పార్టీ శ్రేణులంతా ఒక టీం వర్క్గా పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి విశాఖ యువత రోడ్డెక్కితే రాష్ట్రమంతా ఈ సమస్య తీవ్రత తెలిసిందని అన్నారు. అసలైన యువగలం ఎలా ఉంటుందో పాలకులకు తెలిసిందని వ్యాఖ్యానించారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా వైసీపీ ప్రజల పక్షాన పోరాడుతుందని కన్నబాబు స్పష్టం చేశారు. పథకాల అమలు విషయంలోనూ కన్నబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 పథకాలను అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వాటిని మడతపెట్టి బీర్వాలో పెట్టేశారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు 2 పథకాలను మాత్రమే అమలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. చంద్రన్న దగా పథకాలు మాత్రమే ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తుందని ధ్వజమెత్తారు. త్వరలోనే ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన చేస్తానని కన్నబాబు వెల్లడించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం జగన్ సైన్యంలా ముందుకు కదులుతామని, తమది జగన్ సేన అని చెప్పిన కన్నబాబు రాష్ట్రంలో ఉన్న అన్ని సేనల కంటే జగన్ సేన చాలా బలమైందని చెప్పుకొచ్చారు. రీజనల్ కోఆర్డినేటర్ కలవాలని అంటే అప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఒత్తిళ్లు ఉంటాయి. ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నారు, కలిసేవాడు. మిగతా సంగతి వదిలేయండి. నా వరకు 24/7 కార్యకర్తల కోసం, నాయకుల కోసం మనందరం కలిపి టీం వర్క్ చేద్దామని ఈ పత్రికా ముఖంగా మరొకసారి మా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకు కూడా చెప్తున్నా. ఇవాళ మనం అధికారం ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతిగా ఏ విధంగా నిలబడ్డారో అదేవిధంగా ఆయన అడుగుజాడని అడుగుతాం. మీరు చూస్తూ ఉన్నారు, వచ్చిన 8 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రంలో 2 పథకాలు అమలు చేస్తున్నాడు. ఒకటి చంద్రన్న పగపట్టినట్టుగా అన్ని వర్గాల్ని, ఇటు లబ్ధిదారులు మొదలుకొని వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల వరకు వేపించి తినేయడం కార్యక్రమం. చంద్రన్న దగ ఒక్క చెప్పింది చేయకుండా, ఒక్క స్కీమ్ కూడా అమలు చేయకుండా సూపర్ 6 లాంటివన్నింటినీ కూడా మడతపెట్టి బీరువాలో పెట్టుకుని కనీసం వాటి జోలికి వెళ్ళని పరిస్థితి. ఇవన్నీ చూసినప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీగా మనకి ఇంకా బాధ్యత ఉందని మేమందరం భావిస్తూ ఉన్నాం. ప్రతి విషయంలోనే నిలదీస్తాం. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశాడని చెప్పి పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు. కానీ వాస్తవాలు ఏంటనేది ఇవాళ ప్రజలకు తెలుస్తోంది. కేవలం 6-7 నెలల కాలంలో 1,19,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఏం చేశాడో కూడా తెలియదు. ఒక్క పథకాన్ని అమలు చేయలే. ఈ 8 నెలల కాలంలో ఆయన కొంతమంది లబ్ధిదారులకి 828 రూపాయలు అకౌంట్లో వేశాడు. తెలుసు కదా, ఒక్క బండ మొక్క మీద కొట్టాడు, ఒక గ్యాస్ బండ, దాని సబ్సిడీ 828 రూపాయలు. ఇది తప్ప ఇంక నేనేమన్నా అమలు చేశానని చెప్తే చంద్రబాబుని చెప్పమని అడుగుతున్నాం.
సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఇస్తానని అది కూడా ఒకటి ఇచ్చాడు. అందుకే ఎప్పుడూ కూడా ప్రజల మీద బండలేసే కార్యక్రమమే తప్ప చంద్రబాబు ఎప్పుడు వచ్చినా ఇంకేమీ చేయడానికి మరొకసారి నిరూపణ అయిందనేది సందర్భంగా చెప్తూ పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, మా శాసన మండలి ప్రతిపక్ష నేత పెద్దలు మాజీ ఉప ముఖ్యమంత్రి కృష్ణదాస్ గారు, అదేవిధంగా ధర్మాన ప్రసాద్ గారు, సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు పెద్దలు అమర్నాథ్ గారు, మాజీ మంత్రివర్యులు చిన్న శ్రీను గారు, ఇక్కడ ఎంపీలు ఉన్నారు. అంటే మారు మోగిపోయే విధంగా ప్రజల పక్షాన నిలబడుతుంది అనేది నిరూపిస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. రెగ్యులర్గా జరుపుతాం. త్వరలోనే ఈ 6 జిల్లాలు, ఉత్తరాంధ్ర పరిధిలో 6 జిల్లాలు ఉన్నాయి. 6 జిల్లాలని కూడా ఆ జిల్లాలకు వెళ్ళి అక్కడ నాయకులతో, కార్యకర్తలతో, జిల్లా పార్టీ అధ్యక్షుల నాయకత్వాన కలుస్తాం. సమన్వయ బాధ్యతలు కానీ, అటు ప్రజల పక్షాన్ని నిలబడే సమయంలో కానీ మీ అందరికీ నేను అందుబాటులో ఉంటానని కూడా చెప్తూ, ఇంత గొప్పగా స్వాగతం నాయకులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఓకే, కొంతమంది విడిచిపెట్టి వెళ్ళడం, కొంతమంది ఏ పార్టీలో లేదంటానికి ఏం లేదు. ఇవాళ మీకు తెలుగుదేశం పార్టీలో, జనసేనలో గెలిచిన వాళ్ళు చాలామంది వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళే. చివరి నిమిషంలో వెళ్తే ఎవరో లేక టికెట్లు ఇచ్చుకుని గెలిపించుకున్నారు, అది వేరే విషయం. ఇంకో విషయం ఏంటంటే, మేము ఒక్కటే చెప్తున్నాం, ఇది జగనన్న సైన్యం. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణం ఇచ్చే కార్యకర్తలు కొన్ని కోట్ల మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఎవరున్నా లేకపోయినా జగన్ అనే ఒక శక్తి, చాలా బలమైన శక్తి ఈ పార్టీని ముందుకు నడిపిస్తుంది. ఆయన వెనకాల మేమందరం కూడా జగన్ సైన్యంలాగా ముందుకు కదులుతాం. ఇది జగన్ సేన కాబట్టి పార్టీకి ఏమీ ఇబ్బంది ఉండదు. డెఫినెట్గా వెళ్ళిన వాళ్ళు వెనక్కి వస్తారు తప్ప కొత్తగా వెళ్ళే వాళ్ళు ఎవరు ఉండరని కూడా ఈ సందర్భంగా చెప్తారు. అసలుకి నాయకులకి ఇచ్చినంత సముచితమైన గౌరవం ఇక ఏ పార్టీలో కూడా దక్కదు. పక్కనున్న కూటమి కట్టిన బీజేపీ పార్టీకి చంద్రబాబు నాయుడే క్యాండిడేట్లు సప్లై చేస్తాడు, జనసేనకే చంద్రబాబు నాయుడే క్యాండిడేట్లు సప్లై చేస్తాడు. అలాంటి దుస్థితి మా పార్టీలో లేదు. మా పార్టీలో నాయకులు ఎక్కువ ఉంటారు, ఒకే కెపాసిటీ కలిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి అవకాశాలు వస్తాయి. అంత మాత్రాన ఏదో వాళ్ళకి అన్యాయం జరిగింది, వీళ్ళకి జరగలేదని ఏముండదు. మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, చివరి నిమిషంలో తీసుకుని టికెట్లు ఇచ్చి మంత్రులు చేసింది చంద్రబాబు నాయుడు. మీకు తెలుసుకుంటే ఇప్పుడు ఈ క్యాబినెట్లో కూడా ఉన్నారు కాబట్టి పేర్లు చెప్పండి చెప్తా. కాబట్టి అదేమీ ఇబ్బంది లేదు. జగన్ సైన్యం చాలా స్ట్రాంగ్. జగన్ సేన ఇప్పుడున్న అన్ని సేనల కన్నా స్ట్రాంగ్. అలాంటి అనుమానాలు ఏం అక్కర్లేదు. అందరికీ సముచితమైన గౌరవం, స్థానాలు లభిస్తాయి. ఎక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఉండి నిజంగా పొరపాట్లు జరుగుంటే సరిదిద్దుతాం. సబ్బవరం మండలంలోని మొగలిపురం శివారు గ్రామంలో ఆంజనేయ స్వామి నూతన ఆలయ ప్రారంభోత్సవం, స్వామివారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం శ్రీ వీరాంజనేయ స్వామి యూత్ సభ్యులు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ నెల 21 నుంచి గ్రామ పురోహితులు చింతా వెంకట సూర్యనారాయణమూర్తి, చిన్నబాబు మాస్టర్, ముక్కు సుబ్రహ్మణ్య శర్మ మరియు వేద పండితులు ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా చింతా చిన్నారావు మాస్టర్ మాట్లాడుతూ ఈ నెల 26 మహాశివరాత్రి వరకు ఈ ఆలయ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం జరిగిన ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమంలో ఏపీ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్, పెందుర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కండి బాబ్జీ సతీమణి, గ్రామ సర్పంచ్ కండి అరుణ, యువ నాయకులు గాంధీ వంశీదీప్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే మాజీ ఎంపీటీసీ సీనియర్ నాయకులు గండి రవికుమార్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే మాడుగులు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి వారి సతీమణి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వారందరినీ నిర్వాహకులు, వీరాంజనేయ యూత్ సభ్యులు ఘనస్వాగతం పలికి ఘనంగా సత్కరించి స్వామివారి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ పాల్గొని స్వామివారికి పూజలు చేశారు. ఆలయ ఉత్సవ కమిటీ వారు ఘనంగా సత్కరించి సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. అభయాలిచ్చే ప్రసన్నించే ప్రసన్నాంజనేయుడు, అభయాంజనేయుడు, విజయాలిచ్చే వీరాంజనేయుడు, అలాంటి ఆంజనేయ స్వామిని మన మొగులిపురం శివారు పల్లాడిపల్లిలో సబ్బవరానికి సెంటిమెంట్ గ్రామం మొగులిపురం ఉండబట్టి వీరంతా ప్రసిద్ధి చెందాం. బాబ్జీ గారు ఎమ్మెల్యే అయినా, నేను ఎమ్మెల్యే అయినా,
రవి గారు డిప్యూటీ అయినా బంగారెడ్డి గారు బంగారైనా కౌన్సిల్ బాబు రాజకీయాలకు వచ్చిన ముగ్గురు పొలానికి ఒక సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్కి అనుగుణంగా మరి ఈవేళ ఆంజనేయ స్వామి అదృష్టం ఏంటంటే ఈవేళ బ్యాట్లలో రామాలకు ప్రతిష్ఠ చేశాను. నా భార్య నేను కలిపేసి అంతే కుటుంబ సమేతంగా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ చేసే అదృష్టం దర్శనం చేసుకున్న అదృష్టం మాకు లభించింది. అటు స్వామి ఇటు స్వామి శిష్యుడు పరమానందంగా భావిస్తూ నిరంతరాభివృద్ధి చెందాలని పిల్లల్లా కాదు. ఇంతకుముందు రాముడికి దేవాలయాలు ఉండేవి, ఇప్పుడు రామాలయం లేని ఊరు లేదు, ఇప్పుడు ఆంజనేయ స్వామి లేని గ్రామం లేదు. అయితే రాముడు శిష్యుడిని కూడా మరి ప్రసన్నం చేసుకునే అదృష్టం. అందులో ఈ రహదారి ప్రధానమైన రహదారి. ఈ రహదారిలో ప్రతి ఒక్కరికి మన యాత్ర విజయవంతం కావాలంటే ఆంజనేయుడు అభయం కావాలి. అర్జునుడు లాంటి వాళ్ళు, కృష్ణార్జునుడు లాంటి వాళ్ళు ఆంజనేయ స్వామి పతాకం మీదే వాళ్ళు యుద్ధం చేసి విజయం సంపాదించారు. మనకు కూడా రేపు పొద్దున్న భవిష్యత్తులో అంతా ఇక్కడ బంగారు నాయుడు, సూర్యనాయుడు, మరి రవి గారు మా ఈవేళ మొగలిపురం గ్రామం, శివారు గ్రామం, మల్నాడిపాలెంలో వెలిసినటువంటి అభయాంజనేయ స్వామి పూర్వం ఏదైతే ఒక చిన్న టెంపుల్గా ఉండేదో దాన్ని, ఆ టెంపుల్ని మా పాత తరం వాళ్ళు, మా పెద్దలు కడితే మళ్ళీ మా వీరాంజనేయ స్వామి యూత్ కుర్రవాళ్ళందరూ కలిసి ఈవేళ వాళ్ళందరూ పూనుకొని వాళ్ళు ఈ కార్యక్రమాన్ని భుజాన వేసుకొని ఈవేళ మనం ఓపెన్ చేసుకున్న కార్యక్రమం అభయాంజనేయ స్వామి టెంపుల్. ఈవేళ నిజంగా ఆనందదాయకం. మా వీరాంజనేయ యూత్ సభ్యులందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ఎంతో కష్టపడి ఈవేళ ఈ కార్యక్రమాన్ని నిర్మించినందుకు నిజంగా మా గ్రామానికి, మా ఊరికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఆ యూత్ కుర్రలందరూ కూడా ప్రతి ఒక్కరూ కష్టపడి ఈవేళ ఆంజనేయ స్వామి టెంపుల్ ఈ విధంగా తిద్ది అక్కడ చిన్న చక్రం తాలూకా విగ్రహాన్ని కూడా నిరంతరం పూజలు చేసుకునే విధంగా కూడా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ కూడా ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు, ఆ రాముడి వారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఆ కుటుంబాలందరినీ చూసుకోవాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు వాళ్ళ కుటుంబాలపై, మా వీరాంజనేయ యూత్ సభ్యుల కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ ఆంజనేయ స్వామి వారిని కోరుకుంటూ, మరి ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతి గ్రామంలో కూడా ఎంతో మన గత 5-6 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. గతంలో రాముడు లేని ఊరంటూ ఉండేది కాదు. మరి ఈవేళ ఆ రామభక్తుడైన ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ప్రతి గ్రామంలో ఉండాలని చెప్పి మన ప్రాంతంలో చూస్తున్న ప్రతి ఊర్లో కూడా ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ని నిర్మించుకుంటున్నారు. సో అందులో భాగంగానే ఈవేళ మెయిన్ రోడ్డు పక్కన, నిజంగా మా అదృష్టం, రోడ్డు పక్కన ఆంజనేయ స్వామి వారి టెంపుల్ ఇక్కడ వెలవడం, ఆయన ఆశీస్సులు మా గ్రామం మీద అంత మీద ఉండాలని చెప్పి ఆంజనేయ స్వామి వారిని కోరుకుంటూ, చాలామంది ప్రజలు ఈవేళ ఆధ్యాత్మికంగా దైవ భక్తితో ముందుకెళ్తున్నారు. ఇది ఇంకా పెంపొందించి మనసులో ఉన్న భేదభావాలను తోచేసి ప్రేమాభిమానాలు పెరగాలని చెప్పి, ఆ ప్రేమాభిమానాలు పెరిగే విధంగా ఆంజనేయ స్వామి అందరినీ కూడా అనుగ్రహించాలని చెప్పి మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈవేళ ఈ కార్యక్రమానికి ఎంతోమంది దాతలు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ సహాయ సహకారాలు అందించారు ఈ కార్యక్రమంలో. మరి వాళ్ళందరికీ కూడా, వాళ్ళందరి కుటుంబాలని కూడా ఆ భగవంతుడు చల్లని ఆశీర్వాదాలు అందించి వాళ్ళని ఎల్లవేళలా కాపాడాలని చెప్పి కోరుకుంటూ. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని అడిగితే అరెస్టులు చేయడం సిగ్గుచేటు. డివైఎఫ్ఐ విజయనగరం, విశాఖపట్నం తదితర జిల్లాలో డివైఎఫ్ఐ నాయకులను, అభ్యర్థులను అరెస్ట్ చేయడాన్ని డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. తక్షణమే అరెస్ట్ చేసిన నాయకులను విడుదల చేసి గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం 2014-2019 వరకు తాను ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో పిఠాపురం పాదగయ క్షేత్రాన్ని కోట్లాది రూపాయల నిధులతో అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాభద్ర రాజశేఖర్ కు మద్దతుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలో పిఠాపురం పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఠాపురం పాదగయ క్షేత్రాన్ని మాజీ ఎమ్మెల్యే వర్మ సందర్శించారు. కుక్కటేశ్వర స్వామి వారిని, రాజరాజేశ్వరి అమ్మవారిని, దత్తాత్రేయ స్వామిని,
పురుషూతిక అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రానున్న మహాశివరాత్రి సందర్భంగా పాతగయ క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే వర్మ పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికలలో పేరాభద్ర రాజశేఖర్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని దేవస్థానం ఉద్యోగులను పట్టభద్రులను మాజీ ఎమ్మెల్యే వర్మ విజ్ఞప్తి చేశారు. అనంతరం పిఠాపురం శ్రీ వల్లభ మహాసంస్థానాన్ని మాజీ ఎమ్మెల్యే వర్మ సందర్శించారు. అనంతరం పేరాభద్ర రాజశేఖర్కు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆలయ సిబ్బందిని మాజీ ఎమ్మెల్యే వర్మ విజ్ఞప్తి చేశారు. పట్టభద్రుల ఎలక్షన్ సందర్భంగా ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి గుడిలో ఉన్న ఎంప్లాయీస్ని కలిసి ఓటు రిక్వెస్ట్ చేయడం, దాంతోపాటుగా శివరాత్రి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయో చూడడం కూడా జరిగింది. 26వ తారీఖు మరి మహాశివరాత్రి, 27 రథోత్సవం, అలాగే కార్యక్రమాలన్నీ ఉన్నాయి టెంపుల్లో. ఇది ఈ యొక్క స్వామివారు పిఠాపురం నియోజకవర్గానికి ఎలవేలు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా మహాశివరాత్రి లక్షలాది మంది భక్తులు వస్తారు. వారందరికీ కూడా మంచి ఏర్పాట్లు మరి అధికారులు చేయడం జరిగింది. అదేవిధంగా రథోత్సవానికి కూడా ఏర్పాట్లన్నీ పకడ్బందీగా చేయడం జరిగింది. ఏది ఏమైనా స్వామివారి దర్శనానికి భక్తులకి ఇబ్బంది లేకుండా, ఏ విధమైన తొక్కిసలు లేకుండా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన రివ్యూ కూడా జరిగింది. పోలీసులు అందరూ కూడా కలిసికట్టుగా, టెంపుల్ సిబ్బంది అందరూ కలిసి, అదేవిధంగా వాలంటీర్స్, అన్ని పార్టీలకు సంబంధించిన వాలంటీర్సు, భగవంతుడి కార్యక్రమం కాబట్టి భక్తులకి సేవ చేయడానికి ఆ రోజు ఉండి అందరికీ దగ్గరుండి దర్శనాలు చేయించి ఏర్పాటు చేయడమే కాకుండా మరి ఎంత దూరం నుంచి వచ్చినా వారందరికీ సకల సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, మరి ఏదైతే ఈ కార్యక్రమాలని బ్రహ్మాండంగా చేస్తున్నారో వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, వీరందరి యొక్క ఆధ్వర్యంలో, కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ, ఆ స్వామివారి ఆశీస్సులు ఈ నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. 2014-19లో చంద్రబాబు నాయుడు గారి సహకారంతో వెంకటేశ్వర స్వామి వారికి 10 కోట్ల రూపాయలు డిపిఆర్ తయారు చేయడం జరిగింది. ఆ డిపిఆర్ ప్రకారం మొదటి విడత 2,70,00,000 రూపాయలు నిధులు రావడం జరిగింది. దాంతో మన పురోహితుల యొక్క అర్చికా క్వార్టర్స్ నిర్మాణం చేయడం జరిగింది. మా టైంలో కోనేరు అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే లోపల టెంపుల్ లోపలంతా కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ చేయడం జరిగింది. ఒక డిపిఆర్ ఫ్యూచర్లో ఈ టెంపుల్ని ఏ విధంగా డెవలప్ చేయాలో అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక డిపిఆర్ కూడా తయారవడం జరిగింది. ఆ విధంగా వెంకటేశ్వర స్వామి గుడిని తెలుగుదేశం పార్టీ సమయంలో 2014-2019లో అభివృద్ధి చేస్తాం. అంతేకాకుండా ఇక్కడ ఒక లాడ్జీ రూమ్స్ ఉండి, అది రూమ్స్ పరిస్థితుల్లో కాకుండా చట్ట వ్యతిరేక కార్యక్రమాలన్నీ కూడా రూమ్స్లో జరుగుతుంటే అది కూడా వాస్తురీత్యా కరెక్ట్ కాదని అనుకుంటే మరి ఆ రోజు పర్మిషన్ లేకపోయినా సరే ఆ రోజు భక్తులందరం కలిసి ఆ రూమ్స్ ఉన్న బిల్డింగ్ని, 5 అంతస్తుల బిల్డింగ్ని కూడా తీసివేసి అది స్నానఘట్టాలకు ఉండే విధంగా, ఉపయోగపడే విధంగా, మహిళలందరికీ వచ్చే విధంగా చేయడం జరిగింది. దాంతోపాటుగా మన చండీ యాగం కూడా మేము ఉన్నప్పుడు పెట్టాం. ఎందుకంటే పేదవాళ్ళు చండీ యాగం చేసుకోవాలంటే దగ్గర 70-80 వేల రూపాయలు అవుద్ది. ఆ పరిస్థితి లేకుండా ఇదే టెంపుల్లో ప్రతి పౌర్ణమి రోజుని చండీ యాగం కార్యక్రమం ఇక్కడ చేయడమే కాకుండా ఎవరు వచ్చినా సరే 100 రూపాయలు ఆ రోజుల్లో టికెట్ పెట్టి చండీ యాగానికి ఆన్లైన్ బుకింగ్ పెట్టాం. అదే కాకుండా స్వామివారు ఈ యొక్క దేశం అంతా తెలియాలని చెప్పి దక్షిణ కాశీ మన వెంకటేశ్వర స్వామి అంటే వెబ్సైట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. చందాలు ఇచ్చినా ఎవరైనా డొనేట్ చేసినా అందరికి కూడా వీలుగా ఉండడానికి ఆ రోజుల్లో మా ప్రభుత్వం ఉన్న టైంలో వెబ్సైట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. స్వామివారి కార్యక్రమాలు అన్నింటిలో కూడా అప్పుడు అందరం కూడా సేవా కార్యకర్తలాగా పనిచేస్తూ శివరాత్రికి కానీ అన్ని రకాలుగా చేస్తాం. అదేవిధంగా ఇక్కడ స్వామివారి ఆర్చ్ కూడా, బ్రహ్మాండమైన ఆర్చ్ కూడా ఆ టైంలో నిర్మాణం చేయడం జరిగింది. ఏదేమైనా స్వామివారి ఉత్సవాలు, శివరాత్రి ఉత్సవాలు అన్నీ కూడా ఘనంగా జరుగుతాయి. మరి మొత్తం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం.
ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి నూకాంబిక అమ్మవారి ఆలయానికి 5 కోట్ల రూపాయలు విడుదల చేసేందుకు సహకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు దాడి జైవీర్ అన్నారు. రింగ్ రోడ్లో ఉన్న DVR కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు దాడి జైవీర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జైవీర్ మాట్లాడుతూ 2015లో టీడీపీ ప్రభుత్వం హయాంలో నాటి నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనకాపల్లి నూకాంబిక అమ్మవారి టెంపుల్కు విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ఆలయ అభివృద్ధి నిమిత్తం 5 కోట్ల రూపాయల నిధులను తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా మంజూరు చేశారని అన్నారు. కోర్టులో ఉన్న కేసును గెలిచేందుకు అన్ని రకాల డాక్యుమెంట్లను కోర్టుకు అందజేసి కేసు వేసిన వ్యక్తులకు ధీటుగా వ్యవహరించారని జైవీర్ తెలిపారు. ప్రభుత్వ అధికారులతో కలిసి ఈ కేసుకు సంబంధించి 10 సంవత్సరాల నుంచి పోరాడుతున్నానని తెలిపారు. ఈ 5 కోట్ల రూపాయలను కేవలం భూములు కొనడానికి మాత్రమే ఉపయోగిస్తామని, ఈ విషయంలో ఏ అధికారులు ప్రలోభాలకు లొంగేది లేదని అన్నారు. ఈ కేసు విషయంలో టీటీడీ మంజూరు చేసిన 5 కోట్ల రూపాయలను కొన్ని దుష్టశక్తులు అడ్డుకున్నప్పటికీ కోర్టు ద్వారా 10 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు ద్వారా ఈరోజు అమ్మవారి ఆలయానికి వడ్డీతో సహా తిరిగి మంజూరు చేయించుకున్నామని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మరి అనకాపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ 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 నూకాంబిక అమ్మవారి దేవస్థానం మరి గతంలో 2014 ఆగస్టు నెల 8వ తేదీన ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనకాపల్లి పర్యటనలో వచ్చి నూకాంబిక అమ్మవారిని దర్శించుకొని మరి ఆ రోజున్న పరిస్థితుల్లో దేవాలయ అభివృద్ధి కొరకు ఆనాటి శాసనసభ్యులు పేలా గోవింద్ సత్యనారాయణ గారు ప్రత్యేక చొరవతో మరి కలెక్టర్గా ఉన్న యువరాజు గారు వారు కూడా దేవస్థాన పరిస్థితులు చూసి మరి ముఖ్యమంత్రి గారికి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే భక్తుల సౌకర్యార్థం అక్కడ ఉన్న ఖాళీ ప్రదేశాలన్నింటినీ కూడా కొంతవరకు ఎంతవరకు వీలైతే అంతవరకు కూడా ఎక్విజేషన్ చేయవలసిన అవసరం ఉంది అని చెప్పి విన్నవించడం జరిగింది. దానికి సంబంధించిన వనరులను సమకూర్చడానికి దేవాలయంలో నిధులు లేవు కనుక మరి ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధతో టీటీడీ వారి నుంచి దేవస్థానం నుంచి 5 కోట్ల రూపాయల నిధుల్ని మంజూరు చేస్తానని ఆయన చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా 2014 ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే ఆయన ఇచ్చిన మాటపైనే ఆనాడు ఉన్న అధికారులు అలసత్వంతో 2016 2 సంవత్సరాల తరువాత మరలా ఆయనే స్వయంగా చంద్రబాబు నాయుడు గారు యువరాజు గారితో మాట్లాడిన దీంట్లో ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి ఏమైంది అని ఆయన కదిపి అప్పటి వరకు కూడా నిధులు ఇంకా రిలీజ్ కాలేదు అని చెప్పడంతో స్వయంగా చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుతో ఆ రోజు మాట్లాడి 2016 డిసెంబర్ నెలలో ఆ బోర్డు మీటింగ్లో 5 కోట్ల రూపాయలని మన దేవస్థానానికి అభివృద్ధి కొరకు ఇస్తానని చెప్పి బోర్డు రిజల్యూషన్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు అమలు చేయించడం జరిగింది. మరి ఆ రోజు 12వ నెల 2016 చెక్కు రూపేణా టీటీడీ దేవస్థానం నుంచి కమిషనర్ గారి ఎండోమెంట్ కమిషనర్ గారి అకౌంట్కి జమ చేయడం కూడా జరిగింది. దాన్ని కూడా ఆ రోజున్న పరిస్థితుల్లో ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి యువరాజు గారు కలెక్టర్ గారు ఆ వేళ సేకరించిన దీని ప్రకారం 4 ఎకరాలు పూర్తిగా అమ్మవారి దేవాలయంకి ఉన్న పడమర భాగంలో ఉన్న ఖాళీ ప్రదేశాలన్నింటినీ కూడా 4 ఎకరాల ఖాళీ ప్రాంతాన్ని ఎక్విజిషన్ కోసం పెట్టడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గల వైసీపీ నేత పోతిన మహేష్ తన కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగులను ఉద్యోగులనే కాదని అన్ని వర్గాల ప్రజలను మోసం చేయడమే అలవాటుగా మార్చుకున్న చంద్రబాబు గ్రూప్ 2 అభ్యర్థులను కూడా నిలువునా మోసం చేశారు. 3 వారాలుగా గ్రూప్ 2 అభ్యర్థుల అభ్యంతరాలను వింటున్నట్లు నటించారు. న్యాయం చేస్తున్నట్లు నటించి చివరకు వారిని నట్టేటా ముంచారు. ఒకవైపు వాయిదా వేస్తున్నామంటూ చెప్పి మరోవైపు తమ చేతుల్లో లేదని చెప్పడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. ప్రభుత్వం తక్షణమే అత్యవసరంగా సమావేశమై గ్రూప్ 2 అభ్యర్థులకు స్పష్టతనివ్వాలి. ఆందోళన చేస్తున్న అభ్యర్థులపైన పోలీసుల లాఠీ చార్జిని వైఎస్ఆర్ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ చెప్పి అసలు దాని గురించి పట్టించుకోలేదు. వాలంటీర్లకు 10,000 ఇస్తానని చెప్పి 2.4 లక్షల మంది ఉద్యోగాలను తీసేశారు. గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది కుదింపు పేరిట వైఎస్ఆర్సీపీ కల్పించిన శాశ్వత ఉద్యోగాలకు శాశ్వతం కోత పెట్టారని మండిపడ్డారు.
అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేయడం చంద్రబాబు నాయుడు గారికి అలవాటుగా మారిపోయింది. ఉద్యోగులను నిరుద్యోగులనే కాదు, ఈ రోజున గ్రూప్ 2 అభ్యర్థులను కూడా నిట్ట నిలువున మోసం చేయడమే అలవాటుగా మార్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గ్రూప్ 2 అభ్యర్థుల్ని నిట్ట నిలువున మోసం చేశారు. గత 3 వారాలుగా గ్రూప్ 2 అభ్యర్థుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటామని, వారి యొక్క అభ్యర్థుల ద్వారా వారికి న్యాయం చేస్తామని నమ్మబలికి నట్టేట ముంచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నారా లోకేష్ గారిది ఒక మాట, చంద్రబాబు నాయుడు గారిది ఒక మాట. ఒకరేమో అభ్యర్థుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని మంచి చేస్తామని నారా లోకేష్ గారు ప్రకటిస్తే, మా చేతుల్లో ఏమీ లేదని, ప్రభుత్వం ఏమీ చెయ్యలేదని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి వాయిస్ రికార్డ్ ఈ రోజున అన్ని చోట్ల మనం వింటా ఉన్నాం. మరొక పక్కన పరీక్ష వాయిదా గురించి టెలికాస్ట్ చేసినటువంటి ఛానల్స్ మీద ఈ రోజున కేసులు పెట్టారు ఈ ప్రభుత్వం. ఇంత గందరగోళం, ఇంత సమన్వయ లోపం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గతంలో మేమైతే ఎప్పుడు చూడలేదు. అభ్యర్థుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని న్యాయం చేస్తామని చెప్పినటువంటి మంత్రి నారా లోకేష్ గారు ఇప్పుడు గ్రూప్ 2 అభ్యర్థులకి ఏం సమాధానం చెప్తారో మీరైతే బయటకు వచ్చి బహిరంగంగా మాట్లాడాలి. వారందరికీ కూడా న్యాయం చేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమైతే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంత అయోమయం, ఇంత గందరగోళం ఉన్నటువంటి ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా? ప్రజలు కూడా ఒకసారి వీరి తీరుని ఎమ్మటే గమనించాలి. తక్షణమే ఈ ప్రభుత్వం అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేసి గ్రూప్ 2 అభ్యర్థులకి స్పష్టత ఇవ్వాలి. ఇంత గందరగోళం మధ్య పరీక్షని నిర్వహించడం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదని కూడా మేమైతే తెలియజేస్తా ఉన్నాం. ఆందోళన చేసినటువంటి గ్రూప్ 2 విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసిన అంశాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. మరొక పక్కన అరెస్టు చేసినటువంటి అభ్యర్థుల్ని తక్షణమే విడుదల చేయాలని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తోంది. ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలో, ఎలా మోసం చేయాలో చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి తెలిసినంతగా మరెవ్వరికి తెలియదన్న వాస్తవం మరొక్కసారి రుజువైంది. ఈ రోజున రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పిస్తాం, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కూటమి ప్రభుత్వం నమ్మబలికి ఈ రోజున ఉన్న ఉద్యోగాల్ని తీసేస్తున్నటువంటి వాస్తవ అంశాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి డిఎస్సిని రద్దు చేసి మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఇంతవరకు ఒక్క ఉద్యోగం ఇచ్చిందా? చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు మీరు మెగా డిఎస్సి నిర్వహించారా? ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా? చెప్పండి. అదేవిధంగా నారా లోకేష్ గారు ప్రతి ఏడాది జనవరిన జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. డేట్ చూసుకోండి, క్యాలెండర్ చూసుకోండి, టైం చూసుకోండి అని చెప్పినటువంటి నారా లోకేష్ గారు ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ఎందుకు ప్రకటించలేదు? ఒక్క ఉద్యోగం కూడా ఎందుకు ఇవ్వలేదు? అదేవిధంగా వాలంటీర్స్ యొక్క జీతాన్ని 5,000 నుంచి 10,000కి పెంచి వారికి భద్రత కల్పిస్తామని చెప్పారు. ఈ రోజున 2.5 లక్షల మంది వాలంటీర్స్ ని మరి ఈ రోజున మీరు తొలగించి వారికి అన్యాయం చేసిన మాట వాస్తవం కాదా? సచివాలయ సిబ్బందిని జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత ప్రాతిపదిక నియామకం చేస్తే మీరు కావాలని సచివాలయాల్లో ఉద్యోగస్తుల్ని తగ్గించి శాశ్వత ప్రాతిపదికన వాళ్ళ ఉద్యోగాల్ని తొలగించిన మాట వాస్తవం కాదా? అదేవిధంగా ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ లో 18,000 మందిని, అదేవిధంగా ఫైబర్ నెట్ లో ఫీల్డ్ అసిస్టెంట్లని, ఏపీ ఎండీసీలో, వైద్య ఆరోగ్య శాఖలో ఈ రోజున అన్ని శాఖల్లో ఉద్యోగస్తుల్ని తీసివేయడం అత్యంత దారుణమైన అంశం కాదా? దీని మీద రాష్ట్ర ప్రజలు కూడా దృష్టి సారించాలి. గ్రూప్ 2 అభ్యర్థులు కనుక న్యాయం చెయ్యకపోతే వారందరికీ వైఎస్ఆర్సీపీ పార్టీ అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అండగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల విస్తృత ప్రచారం నిర్వహించిన జంపాల సీతారామయ్య మీడియాతో మాట్లాడుతూ గత 8 నెలలుగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాధించిన విజయాలను చేస్తున్న అభివృద్ధిని సాధనంగా చేసుకుని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో స్థానిక కూటమి నాయకులతో కలిసి ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, ప్రైవేట్ సంస్థల్లో ఉన్న గ్రాడ్యుయేటర్లకు ప్రచారం నిర్వహించారు. నారా లోకేష్ సారథ్యంలో నియోజకవర్గ ప్రజలందరూ ఆలోచించి అభివృద్ధికి ఓటేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు సారథ్యంలో 8 నెలల్లోనే రాష్ట్రం భవిష్యత్తు దిశగా హామీల అమలు దిశగా సాగుతుందన్నారు. అతి తక్కువ సమయంలోనే కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ఓటర్లకు వివరించారు.
మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులుగా ఈరోజు నేను ఈ నియోజకవర్గం రావటం. మంగళగిరి నియోజకవర్గంలో 5 మండలాల్లో 15,572 ఓట్లు పట్టభద్రుల ఓట్లు ఉంటాం. మరి ఈ నియోజకవర్గంలో ఓటర్లను కలుస్తూ ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో విద్యా సంస్థలు కానీ, మరి గవర్నమెంట్ ఏదైతే మండల పరిషత్, అదేవిధంగా ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీసులు, బ్యాంకులు ఎక్కడ చూసినా అపూర్వమైన స్పందన వస్తూ ఉంది. నారా లోకేష్ గారి నియోజకవర్గం, ఈ నియోజకవర్గంలో ఈ 8 నెలల్లో అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ ఆయన 2 కళ్ళతో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మరి ఈ నియోజకవర్గంలో 90,000 పైచిలకు భారీ మెజార్టీతో లోకేష్ గారిని గెలిపించడం, మరి అదే మెజార్టీ ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో లోకేష్ గారికి మెజార్టీ ఇచ్చారో అదే మెజార్టీ ఈ రోజున మంగళగిరి నియోజకవర్గం రాబోతా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఏదైతే అధ్యాపకులు ఉపాధ్యాయులను కలుస్తూ ఉన్నాం, మరి 8 నెలల్లో లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏదైతే మరి ఈ యొక్క ఫీజు రీఎంబర్స్మెంటు ఈ 8 నెలల్లో 800 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించడం, మరి గత ప్రభుత్వంలో నాడు నేడు అని చెప్పి విద్యా వ్యవస్థను నాశనం చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజున విద్యా వ్యవస్థను ఏ విధంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు, మరి అధ్యాపకులే చెప్తా ఉన్నారు మాకు ప్రతి నెల జీతాలు వస్తాయో రావో అని చెప్పి ఎదురు చూసే పరిస్థితులు ఉండే గతంలో. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ధైర్యంగా ప్రతి నెల జీతాలు వచ్చే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే ఈ విద్యా వ్యవస్థని గత ప్రభుత్వం కుంటుపరిచిందో ఈ రోజున విద్యాలయాలని అభివృద్ధి చేయటం, మరి ఏదైతే ఈ రోజున మరి పట్టభద్రులు ఆలోచిస్తూ ఉన్నారు. ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఎన్నో సంస్థల్ని, పరిశ్రమల్ని ఈ రోజున మంగళగిరి నియోజకవర్గానికి తీసుకురాబోతూ ఉన్నారు. మరి ఈ రోజున నిరుద్యోగ యువత కూడా, పట్టభద్రులైన నిరుద్యోగ యువత కూడా ఈ నియోజకవర్గంలో మరి ఏదైతే కూటమి అభ్యర్థి రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారో ఆ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పి ఈ రోజు ఈ నియోజకవర్గంలో పట్టభద్రులు ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మరి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధమైతే మెజార్టీ ఈ నియోజకవర్గం ఇచ్చారో ప్రజలు, అదే మెజార్టీ రాబోతా ఉందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబును కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కొన్ని నెలల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిన మాజీ దొరబాబు జనసేన పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పెండం దొరబాబు ఎంపీ ఉదయ శ్రీనివాస్ భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది. బాజీ బుజ్జిగారు సామనే మన్యంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్ కోట్నీసు ప్రజా వైద్యశాల పేరుతో జరుగుతున్న వైద్య సేవా కార్యక్రమంలో భాగంగా దేవీపట్నం మండలం రావిలంక గ్రామంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో డాక్టర్
చినిబిల్లి ఆరోగ్య సూత్రాలు వివరించి చెప్పిన అనంతరం 179 మందిని పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చినిబిల్లి మాట్లాడుతూ అడవి పుత్రుల ఆవాసం ఏజెన్సీ ప్రాంతానికి ముప్పు పొంచి ఉంది. అభివృద్ధి పేరుతో గిరిజన హక్కులను పాలక వర్గాలు పాతరేస్తున్నాయి. రాష్ట్రంలో ప్రకృతి వైభవానికి జీవ వైవిధ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న తూర్పు కనుమలపై కొన్ని సంవత్సరాలుగా కార్పొరేట్ శక్తులు కన్నేసి ఉన్నాయి. తాజాగా అభివృద్ధిలో ఉన్న టీడీపీ కూటమిలో బీజేపీ భాగస్వామి కావడంతో ఏజెన్సీ ప్రాంతానికి ఎసరు పెట్టడానికి సిద్ధమవుతోంది. కేంద్ర బడ్జెట్లో కూడా జనాభా నిష్పత్తి ప్రకారం కేటాయింపులు చేయకుండా ఆదివాసీలకు తీరని అన్యాయం చేశారని అన్నారు. అనంతరం వారిని మాస్కులు, బిస్కెట్ ప్యాకెట్లు, బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ లిబరేషన్ కాకినాడ జిల్లా కార్యదర్శి ఎగుపాటి నాగార్జునరావు, అధ్యక్షులు సోమశెట్టి జైభీం, ఆటో యూనియన్ అధ్యక్షులు సిహెచ్ రాంబాబు, జన సంస్కృతి మండలి సభ్యులు కామ్రేడ్స్ శామ్యుయల్, రాజు, సింహాచలం, విలియం షేక్స్పియర్, ప్రసాదరావు, పల్లా శ్రీను, రాజు ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ కె విష్ణుమూర్తి గారు కాకినాడలో ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ అండ్ జనరల్ సర్జన్. ఆయన అన్ని ఆపరేషన్లు కూడా చేస్తారు. ఇప్పుడు పిల్లల్లో కొంతమందికి గ్రహణమూర్లని పెదాలు చీలిక ఉంది. ఆ డాక్టర్ గారు కూడా ఈ గిరిజన గ్రామాలలో మేము చేస్తున్న ఈ వైద్య శిబిరానికి 2 శిబిరాలకి రావడం జరిగింది. ఆయన వచ్చి నేను ఆదివాసీ గిరిజనులు ఎవరికైనా సరే ఏ ఆపరేషన్ అయినా సరే ఉచితంగా మంచం ఇచ్చి ఉచితంగా మందులు ఇచ్చి ఏ ఆపరేషన్ అయినా ఉచితంగా చేస్తారు. మీ బంధువులలో కానీ ఆదివాసీలు అయి ఉండాలి, గిరిజనులు అయి ఉండాలి. మైదానంకి వస్తే నేను మంచినిచ్చి ఆ డాక్టర్ గారి దగ్గరికి పంపుతాను. ఆయన పూర్తిగా ఉచితంగా చేస్తారు. మీకు ₹1,00,000 అయ్యే ఆపరేషన్ కూడా పూర్తిగా ఉచితంగా చేస్తారు. అందుచేత ఆ కరపత్రం తీసేయకుండా జాగ్రత్తగా ఉంచుకోండి. మీ బంధువులకు గిరిజనులు అయితే కనుక అదేవిధంగా మీ స్నేహితులకి గిరిజనులు ఒక బీపీకి షుగర్ ఏజెన్సీ ప్రాంతానికి ముప్పు పొంచి ఉంది. అభివృద్ధి పేరుతో గిరిజన హక్కులను పాలక వర్గాలు పాతరేస్తున్నాయి. రాష్ట్రంలో ప్రకృతి వైభవానికి జీవ వైవిధ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న తూర్పు కనుమలపై కొన్ని సంవత్సరాలుగా కార్పొరేట్ శక్తులు కన్నేసి ఉన్నాయి. వాటిని కబ్జా చేయడానికి రకరకాలుగా ప్రయత్నిస్తున్నాయి. కేంద్రంలోని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు పెద్దపీట వేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికారంలో ఉన్నంతసేపు బీజేపీ అడుగులకు మడుగులొచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇటువంటి విధానాలే అమలు చేసింది. తాజాగా అధికారంలో ఉన్న టీడీపీ కూటమిలో బీజేపీ భాగస్వామి కావడంతో ఏజెన్సీ ప్రాంతానికి ఎసరు పెట్టడానికి సిద్ధమవుతోంది. కేంద్ర బడ్జెట్ లో కూడా జనాభా నిష్పత్తి ప్రకారం కేటాయింపులు చేయకుండా ఆదివాసీలకు గిరిజనులకు తీరని అన్యాయం చేశారు. పోరాడదాం, ప్రజాస్వామ్యం, సోషలిజం, దేశ విముక్తి కోసం. లాల్ సలాం, లాల్ సలాం. జై భీమ్, జై భీమ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 25వ తేదీన అనకాపల్లిలో చికెన్ మరియు ఎగ్ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించిన నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ సభ్యులు. ప్రజలందరికీ చికెన్ మరియు ఎగ్ వినియోగం వలన కలుగు ప్రయోజనాలు తెలియజేయడమే కార్యక్రమం ఉద్దేశం. రాష్ట్రంలో కూటమి పాలన రాక్షస పాలనలా తలపించేలా ఉందన్న వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కురసాల. నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా పార్టీ శ్రేణులతో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన కన్నబాబు.
సబ్బవరం మండలంలో వైభవంగా శ్రీ వీరాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమ మహోత్సవం మొగలిపురం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన మాడుగులు ఎమ్మెల్యే బండారు, మాజీ ఎమ్మెల్యే గండి కరణంలు. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని అడిగితే అరెస్టు చేయడం సిగ్గుచేటన్న డివైఎఫ్ఐ సభ్యులు. విజయనగరం, విశాఖపట్నం తదితర జిల్లాలో అరెస్ట్ చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.